హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు సెకండ్ సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి హాలిడే ఇస్తారని చెప్పాను కదా. 1:30 2 o'clock కల్లా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఒక్కొక్క పని చేసుకుంటున్నాను. ఇదిగోండి, మొత్తం అవన్నీ తీసేసాను అనమాట. బొమ్మలన్నీ తీసేసి కింద ఒకటి పెట్టేసుకుంటున్నాను. కొన్ని అయితే ఆ గది శుభ్రం చేశాను కదా, అక్కడ కూడా పెట్టేశాను. వచ్చిన తర్వాత ఇంకేమేం చేశానో చెప్పనా. ఇదిగోండి, వచ్చిన వెంటనే ఈ గిన్నెలన్నీ అయితే తోమేసి పక్కన పెట్టేసుకున్నాను. మార్నింగ్ వెళ్ళినప్పుడే నానబెట్టేసి వెళ్ళాను కదండి, కట్టెలు అవన్నీ ఉతికి ఆరేసేసాను. ఇంకా ఈయన రొయ్యలు కూడా తీసుకొచ్చారండి. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పి రొయ్యల పచ్చడి అంటే కార పచ్చడిలా చేసి పెట్టు వాళ్ళకి అని ఈయనకి తెలిసిన వాళ్ళు అనమాట, ఫ్రెండ్స్కి అనమాట. ఇదైతే మాకు కాదు, రొయ్యలు తీసుకొచ్చారు, అది కూడా చేసేసాను. మరి ఈరోజు సాటర్డే అయినా తప్పలేదండి, మరి ఫ్రెండ్స్ కదా. మేమైతే తినేది తక్కువే కానీ ఎక్కువగా ఫ్రెండ్స్కి అది ఎక్కువగా పెట్టడం అయితే ఎక్కువే ఉంటుంది. నాకు ఆ పని అయితే ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు ఇలాగా పచ్చడి అయితే చేసేసి పక్కన ఉంచేస్తానండి. రేపు మార్నింగ్ పట్టుకుని వెళ్తారనమాట. ఇది అప్పటికప్పుడు చేసుకున్నా కూడా మగ్గదు, బాగోదనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడే చేసేసి పక్కన పెట్టేస్తున్నానండి. రేపు మధ్యాహ్నానికి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ సైట్లో తింటారనమాట అండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా దులుపులు అవన్నీ ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ కూడా చేసుకుంటాను ఒక్కొక్కటి అనమాట. ఈరోజు ఏదేమైనా ఆ హాలు నెక్స్ట్ వంటగది కూడా చేసేసుకుందామని అనుకుంటున్నానండి. వంటగదిలో అయితే అన్నీ కూడా శుభ్రం చేసి కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట మొన్నే. ఇంకా అందుకని మళ్ళీ తీసి ఏమి చేయనండి, అందుకంటే అంత ఓపిక కూడా లేదు. తగ్గించేసుకుంటున్నాను అనమాట పని కూడా చాలా వరకుని. ఇదిగోండి, ఇవైతే కింద మాత్రమే చదువుతాను. ఇంకా ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా జ్యూస్ చేసుకుని అవి తాగాలి. ఇదిగోండి, కలాకండ్ కూడా తీసుకొచ్చారు, తినమని చెప్పి. పని చేసుకుంటున్నాను కదా, మధ్యలో తింటూ పని చేసుకోమని చెప్పి ఏదో ఒకటి తెస్తారండి. అది మాత్రం అదృష్టం అనమాట. అలా తింటూ ఏదో ఒక పని ఇలా చేసుకుంటూ ఉంటాను. హాలిడేస్ ఇచ్చినప్పుడే కదండి మనం చేసేసుకున్నాం అనుకోండి, తర్వాత కొంచెం ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా. అంటే కొంచెం నీరసంగా అనిపించిన సండే కాబట్టి మనము కొంచెం రెస్ట్ తీసుకోవడానికైనా ఉంటుంది. అదే మామూలు టైం అయితే ఇంకా ఈరోజు తర్వాత రోజు స్కూల్ ఉందనుకోండి, నీరసంగా ఉన్నా లేవలేకపోయినా కూడా అయినా సరే మనం స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అందుకనేసి అంతేనండి. ఈరోజు అయితే వర్క్ ఇదనమాట. రాత్రి 10 అవుతుందో 10:30 అవుతుందో 11 అవుతుందో కూడా తెలియదు. ఇంకా కొన్ని కర్టెన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఉతకాలన్నమాట.